అమ్మే నువ్వు శేఖర్ ఏంటి? శేఖరం కాదమ్మే, సాయిరాం సాయిరాం అనుకుంటా ఉన్నాను. ఏంటి బిర్యానీ తింటున్నావా? అవునమ్మే, చికెన్ బిర్యానీ భలేగుండది. ఇది నీకెక్కడిది? కొన్నావా? కొనుక్కు తినాల్సిన కర్మ మనకెందుకు పట్టిందమ్మే? ఆకలితో అలమటిస్తుంటే ఒక మహానుభావుడు చూసి ఈ బిర్యానీ పొట్లాన్ని తీసుకొచ్చిచ్చాడమ్మే. అంటే ముష్టెత్తుకొని బిర్యానీ తింటున్నావా? సిగ్గులేదు? అమ్మే, మనం అడుక్కుని తింటే అది ముష్టి అవుతుంది, కానీ ఎవరన్నా పెడితే దాన్ని ప్రసాదం అంటారు. నాన్ వెజ్ అయినా కళ్ళు కద్దుకుని తినేయాల. ఇదిగో నువ్వు కూడా తిందుకందా. నాకేం అక్కర్లేదు నీ ముష్టి ప్రసాదం. తింటే నువ్వే బాగా తిను. ఎక్కడున్నాడు? మంచి రసపట్లో ఉండగా అమ్మి వచ్చి అంతా చెడగొట్టినది. మళ్ళా ఈ అవకాశం వస్తుందో రాదో. ఓ ఎలా? హలో, ఎవరు? నమస్తే మేడం, నేను మూన్ లైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, మొన్న మీరు డాక్టర్ ఉదితా ముఖర్జీ గారి గురించి అడిగారు కదా మేడం. యూకే ట్రిప్కి వెళ్ళారన్నారు. అవును మేడం, ఇవాళ నైట్ డాక్టర్ గారు వస్తున్నారంట. మీరు మేడంని కలవడానికి రేపు హాస్పిటల్కి రావచ్చు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రేపు తప్పకుండా వచ్చి మేడంని కలుస్తాం. ఓకే మేడం. శరణ్య, ఎవరు ఫోను? ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? సమీరాకి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ని మార్చిన డాక్టరు రేపు హాస్పిటల్కి వస్తున్నారంట. నర్స్ కాల్ చేసి మేడంని కలవమని చెప్పారు అత్తయ్య గారు. మై గాడ్, మంచి వార్త చెప్పావు శరణ్య. అయితే రేపే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి ఆ సమీర ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి. అవునత్తయ్య గారు, రేపు మనం సమీరా సంగతి తేల్చకుండా వదిలిపెట్టేదే లేదు. సౌమ్య, నువ్వేంటిక్కడ? ఏం చేస్తున్నావు? అది బయటికి వెళ్దామని వెళ్తుంటే తగిలి కింద పడింది మేడం. సారీ. అయ్యో, సారీ దేనికమ్మా, పర్లేదు, వెళ్ళు. ఓ మై గాడ్, ఏంటి ఇప్పుడు పరిస్థితి? వీళ్ళు కానీ ఆ డాక్టర్ని కలిశారంటే నా ప్రెసెంట్ ఫేస్ గురించి తెలిసిపోతుంది. తర్వాత ఇంకా నా లైఫ్ ఆగిపోయినట్టే. అలా జరగకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి?
పోయి దించేది చిట్టాని. షేరా దొంగ రాస్కెల్, బండ్లల్లో పెట్రోల్ దొంగతనం చేస్తున్నావా? నా కార్లో నుంచి కూడా ఇలాగే చాలా సార్లు పెట్రోల్ పోయిందిరా. అది కూడా మీ బ్యాచ్ లో వాడి పనే అయ్యుంటుందిరా. నీలాంటి దొంగ నాయళ్ళని అస్సలు క్షమించకూడదురా. మక్కలెరగదీసి పోలీసులకు అప్పగించాలి. నిన్ను రేయ్, ముందు నీ మొహానికున్న ఆ మాస్క్ తీరా. నీ దొంగ మొహం ఎలా ఉంటుందో నేను చూడాలి. మై గాడ్, సుందరం ది మల్టీ మిలినియర్ మీరా? చిచి, నువ్వా? అయ్యో దామిని గారు, నేను నువ్వా కాదండి, నేను మీరు అనేనండి. ఎందుకనాలి? ఇంతకాలం మల్టీ మిలినియర్ లాగా నటిస్తూ పెట్రోల్ దొంగవని బయటపడ్డాక కూడా ఏంట్రా నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? అయ్యో దామిని గారు, అసలు మీరు అనుకున్నట్టు నేను దొంగని కాదండి. సుందరం రిచ్ అయినేనండి, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ని. పెట్రోల్ దొంగతనం చేయడం కూడా బిజినెస్ ఏనా? అయ్యో ఇది బిజినెస్ కాదు దామిని గారు, శాంపుల్ కలెక్షన్. శాంపిల్ కలెక్షనా? అవునండి, నా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరుగుతోందని ఈ బండి ఓనర్ గాడు కోర్టులో కేసు ఫైల్ చేశాడు. అసలు కల్తీ నేను అమ్మిన పెట్రోల్లో ఉందా, పోయించుకున్న తర్వాత వీడే దాన్ని కల్తీ చేశాడా అని నాకు అనుమానం వచ్చింది. అందుకే ఇందులో పెట్రోల్ శాంపిల్ కలెక్ట్ చేసి టెస్టుల కోసం ల్యాబ్కు పంపించడం కోసం నేనే స్వయంగా రంగంలోకి దిగాను. అవునా? అవును దామిని గారు. ఈ రిపోర్ట్లో వచ్చాక ఈ కేసు వేసిన వాడి మీద పరువు నష్టం దావా వేస్తాను. ఓ, నా నిజాయితీని కోర్టులో నిరూపించుకుంటాను. అదే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం. ఈ కర్తవ్యం ఓకే సుందర్ గారు, కానీ ఎందుకో చూడటానికి మీ ఒరిజినల్ గెటప్ ఇదే అన్నట్టున్నారు మీరు. మీరు ఎప్పుడు నాకు ఒక బిలీనియర్ లాగే కనిపించలేదు, కనీసం అనిపించలేదు కూడా. మీరు వేసుకునే సూటు కూడా ఏదో అద్దెకి తీసుకుని వచ్చినట్టు అనిపిస్తుంటుంది నాకు. ఓర్ నాయన, అంత కరెక్ట్గా ఎలా చెప్తోంది? తెంగరదనుకున్నాను కానీ దేనికి కూడా బుర్ర ఉంది. సుందరం గారు, సారీ అండి, ఏదో అలా అనిపించి ఫిల్టర్ లేకుండా వాగేశాను. అయ్యో పర్లేదండి, తప్పు మీది కాదు. నేనే వాంటెడ్గా చాలా సింపుల్గా కనిపించేవాణ్ణి.